Please subscribe Padu Tech channel, like it and share it. NEET 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ మే 4వ తేదీ దేశవ్యాప్తంగా అనేక కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది. దీనికి లక్షల్లో విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఈసారి గతంలో కంటే నీట్ 2025 క్వశ్చన్ పేపర్ మనం అనాలిసిస్ చేస్తున్నట్లయితే కఠినత్వం పెరిగిందని చెప్పుకోవచ్చు. మరి సబ్జెక్ట్ వారీగా మనం చూసినట్లయితే ఇది మధ్యస్థం అంటే మీడియంగా, ఇది హార్డ్నెస్ అన్నమాట కఠినం. ఫిజిక్స్ సబ్జెక్ట్ లో మొత్తం మీద ప్రతి సబ్జెక్టు కూడా 45 లెక్కన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. తర్వాత ఫిజిక్స్ లో 45 ప్రశ్నలకు గాను 20 నుంచి 25 ప్రశ్నలకు రాయడమే గొప్పగా అనిపిస్తుంది. ఇక కెమిస్ట్రీలో అయితే 6 ప్రశ్నలకు రాయడం కష్టంగా ఉంది, అంటే అత్యంత కఠినంగా ఉన్నాయి కెమిస్ట్రీలో. అదేవిధంగా జువాలజీలో 3 నుంచి 4 ప్రశ్నలు అర్థం అవడమే కష్టంగా ఉంది. కాబట్టి ఈ విధంగా పేపర్ రావడం జరిగింది. ఫిజిక్స్ లో చూసినట్లయితే మధ్యస్థం 19, హార్డ్నెస్ కఠినంగా 16% రావడం జరిగింది 45కి 45 ప్రశ్నలకి. కెమిస్ట్రీలో మధ్యస్థంగా 19 వచ్చాయి, కఠినంగా 15 ప్రశ్నలు వచ్చాయి. బాటనీలో మధ్యస్థంగా 16 వచ్చాయి, కఠినంగా 14 ప్రశ్నలు వచ్చాయి. జువాలజీలో మధ్యస్థంగా 15 వచ్చాయి, కఠినంగా 16 వచ్చాయి. సో ఈ విధంగా సబ్జెక్ట్ వారీగా అనాలిసిస్ చేయడం జరిగింది. మరి అంటే ఈసారి దేశవ్యాప్తంగా 779 మెడికల్ కాలేజీలు 779 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో సీట్ల సంఖ్య 1,17,000 దాకా ఉన్నాయి ఎంబీబీఎస్ సీట్లు. ఈ సీట్ల కోసం దేశవ్యాప్తంగా 5,400 పైగా కేంద్రాల్లో లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఒక్కో సీటుకు సగటున 19 నుంచి 20 మంది పోటీ పడుతున్నారు. ఈ సంవత్సరం కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా పరీక్ష రాయడం జరిగింది. మన రాష్ట్రంలో అయితే సుమారుగా 8,500 దాకా ఎంబీబీఎస్ సీట్లు రావడం జరిగింది. కాబట్టి మొత్తం మీద 2025 నీట్ యూజీ ఎగ్జామ్ పేపరు ప్రతి సబ్జెక్ట్ లోనూ కూడా కఠినత్వం పెరిగింది. ముఖ్యంగా ఫిజిక్స్ అయితే చాలా వరకు విద్యార్థులు చేయలేకపోయారనే చెప్పవచ్చు. ఆ స్థాయిలో పేపర్ ఉంది. జూన్ 14వ తేదీన వెల్లడిస్తారని జాతీయ పరీక్షా సంస్థ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ రోజు వరకు విద్యార్థులు వెయిట్ చేయక తప్పదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ Padu Tech channel, like it and share it. Thank you.